ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం గవ ప్రశ్నలు క్రోడీకరించుకుంటూ గోచార వశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 8 శని భగవానుడికి సంబంధించింది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఆలస్యము, ఏం చేయాలో అర్థం కాకపోవడం, మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. వీటి వల్ల మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. పట్టుదలతో ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నా కూడా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు రావట్లేదన్నటువంటి మానసిక ఆందోళన మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టచ్చు. ప్రత్యేకించి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చట్టపరమైనటువంటి అంశాలు లేదా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన న్యాయ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన కొన్ని విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీ దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, మీరు చేసేటువంటి ప్రయత్నానికి తగ్గట్టుగా ఫలితాలు రావటం ఆలస్యం అవుతుంది. ఏమీ చేయలేకపోతుంది. అంతా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నా ఏం చేయాలో తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఒకవైపు, అంటే తీవ్రమైనటువంటి ప్రయాణం, విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా తిరగవలసినటువంటి పరిస్థితులు ఒకవైపు. కానీ ఈ మాసం ద్వితీయార్థం నుండి ఊహించని అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. పూర్వ వైభవాన్ని మళ్ళీ మీరు పొందడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగడంతో పాటుగా అత్యున్నతమైన శిఖరాలు అధిరోహించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో దైవబలం తోడవుతుంది. కొన్ని విషయాల్లో మనం పట్టుకోల్పోయాం, కొన్ని సందర్భాల్లో మనం బలహీనమవుతున్నాం. మనం చేస్తున్నటువంటి పనుల్లో అనుకూలవంతమైన ఫలితాలు రావట్లేదన్న భావన నుండి ఒక్కసారిగా మీ పరిస్థితులన్నీ కూడా అనుకూలవంతమవటం, యోగదాయకమైనటువంటి ఫలితాలు రావటం, ఇబ్బందుల నుండి, సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనం సంతానానికి సంబంధించిన బాధ్యతలు నెరవేరుస్తారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా అత్యున్నతంగా ఉండబోతుంది. వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ కోసం మీరు తీసుకునే ఒక నిర్ణయం మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని తెచ్చిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. భగవంతుడు యుగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది, అనుకూలవంతం అవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యం, జీవిత భాగస్వామి యొక్క సూచనలు, వీటి పట్ల మీరు కొంత శ్రద్ధ వహించే ప్రయత్నం చేస్తే అన్నీ కూడా యోగదాయకంగా ఉంటాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటం, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రావటం, మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా అనుకూలవంతమైనటువంటి అంశాలు కనబడుతున్నాయి. దూర ప్రాంతం, దూర దేశానికి సంబంధించినటువంటి మిత్రులు అవ్వచ్చు. కొంతమంది వ్యక్తులతో మీకున్న సత్సంబంధాల వల్ల శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. ఒక స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు అంశం వల్ల మీరు లాభపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎంతో కాలంగా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు భగవంతుడు కాలం ఒక అవకాశాన్ని ఇస్తాయి. దీనివల్ల ఒక స్థిరమైనటువంటి ఆదాయ వనరు మీకు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది.
మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ మిథున రాశి జాతకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విధిగా పూజించే ప్రయత్నం చేయండి. మీ సమీప ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఎరుపు రంగు పుష్పాల మాలని స్వామివారికి అందజేసే ప్రయత్నం చేయండి. సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఒక పంచముఖ రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షని మెళ్ళలో ధరింపజేసుకోండి. యోగదాయకమైన ఫలితం వస్తుంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం కూడా మిథున రాశి జాతకులకు ఉంది. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానాది క్రతువు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పెరిగి, ఆకర్షణ పెరిగి, మీరు చేసే ప్రతి పనిలో కూడా సానుకూలవంతమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.